సర్వం శ్రీ సాయి. శ్రీ గోదావరి మాత చరిత్ర 15వ అధ్యాయం. 1974 సంవత్సరం జనవరిలో గుజరాత్ రాష్ట్రం పరివహన మంత్రి శ్రీ వివి బడౌదియా సకుటుంబంగా సాకోరికి వచ్చారు. ఆయన సాకోరికి పాత భక్తుడే. ఆయన సాకోరి చేరుకోగానే గుజరాత్ ముఖ్యమంత్రి గారి టెలిఫోన్ వార్త వచ్చింది. అక్కడేదో అత్యవసరమైన పని ముంచుకు వచ్చిందని, శ్రీ బడేదియా గారిని వెంటనే బయలుదేరి తిరిగి రావాల్సిందని ఆ వార్త సారాంశం. శ్రీ గోదావరి మాతాజీని దర్శించడానికి కానీ అనుమతి పొందటం కానీ జరగలేదు. కనుక బడౌదియా గారు గమ్మన ఊరుకున్నారు. నిర్ణీత సమయానికి శ్రీ బడౌదియా శ్రీ గోదావరి మాతాజీ దర్శనానికి వెళ్ళారు. ఆయన సకుటుంబంగా వచ్చినందుకు శ్రీ గోదావరి మాత చాలా సంతోషించినారు. ప్రేమాదరాలతో అత్యంత వాత్సల్యంతో శ్రీ గోదావరి మాతాజీ ఆ కుటుంబ సభ్యులందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత శ్రీ గోదావరి మాతాజీ సన్నిధి నుండి లేచే ముందు బడౌదియా గారు తనకు వచ్చిన ముఖ్యమంత్రి గారి టెలిఫోన్ వార్త సంగతి చెప్పి తిరిగి వెళ్ళటానికి అనుజ్ఞ వేడారు. కానీ వెంటనే శ్రీ గోదావరి మాతాజీ ఈరోజు పోవద్దు, రేపు వెళ్ళు అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ సన్నిధి నుండి బడౌదియా గారు బయటికి రాగానే ఆయన పిఏ వచ్చి ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా రమ్మని మరలా ఫోన్ చేయించారు. ఈరోజు రాత్రి బయలుదేరిపోదామా? అక్కడ మన ప్రాంతంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందట అన్నారు. శ్రీ బడౌదియా శ్రీ గోదావరి మాతాజీ రేపు బయలుదేరి పొమ్మన్నారు. వారి మాటలు నేను జవదాటలేను. భగవంతునికి గోదావరి మాతాజీకి తేడా లేదు అని ప్రశాంతంగా సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి గారికి విరోచితమైన సమాధానం పంపించి ఆ రాత్రి సాకోరిలో ఉండి మరునాడు ఉదయం బడౌదియా గారు అహ్మదాబాదు ప్రయాణమైపోయినారు. ఒకానొక ఉత్తరంలో నాకు వారు ఈ విధంగా వ్రాశారు. నేను 1956లో సాకోరికి ఆశ్రమాన్ని మొదటిసారి దర్శించాను. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం దర్శిస్తూనే ఉన్నాను. భారతదేశం అంతటా నేను వివిధ ప్రాంతాలు పర్యటించినాను, వివిధ ధార్మిక కేంద్రాలు దర్శించినాను. కానీ సాకోరు వంటి సువ్యవస్థితమైన క్రమశిక్షణ గల క్షేత్రం మరెక్కడా నేను చూడలేదు. ఈ సంవత్సరం జరిగినదే మరొక సంఘటన. మాజీ విత్త మంత్రి డాక్టర్ చింతామణిరావు దేశ్ముఖ్ గారు తన భార్య శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ తీవ్రంగా జబ్బుపడినందున శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు కోరుతూ సాకోరికి ఉత్తరం రాశారు. అప్పుడు శ్రీ గోదావరి మాతాజీ సాకోరిలో లేనందున ఆ ఉత్తరాన్ని శ్రీ గోదావరి మాతాజీ ఉంటున్న ముంబై చిరునామాకు తిప్పి పంపటం జరిగింది. ఉత్తరం అందుకోగానే గోదావరి మాతాజీ సత్కర్మ ప్రారంభించి తమ ఆశీస్సులతో విభూతిని పంపించారు. శ్రీ చింతామణిరావు దేశ్ముఖ్ గారు ప్రత్యుత్తరంలో నాకు ఈ విధంగా వ్రాశారు. మీ జాబుతో పాటు విభూతి అందినది. శ్రీ గోదావరి మాతాజీకి దుర్గాబాయి ఎంతో రుణపడి ఉన్నది. ప్రసాద చిహ్నాన్ని పురః ఫలాసి అన్నట్లుగా విభూతి ప్రసాదం అందకముందే దుర్గాబాయి కోలుకోవటం ప్రారంభించింది. శ్రీ గోదావరి మాతాజీకి మా ఉభయుల నమస్కారములు అందించగోరెదను. ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ గోదావరి మాతాజీ అన్నారు. జనులు ఇక్కడికి వచ్చి ఆరోగ్య నిమిత్తమై తులాదానాది సత్కర్మలు చేస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక చికిత్స వేరు, ఆ వైద్య చికిత్స వేరు. మందులు తీసుకోనవసరం లేదని నేను అనను. ఈ రెండూ అవసరమే. రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ అస్వస్థులైనప్పుడు నెహ్రూ గారు దేశవాసులందరినీ వారి ఆరోగ్య నిమిత్తమై ప్రార్థనలు చేయవలసిందని కోరలేదా? కనుక భగవదనుగ్రహం యాచించటం తప్పనిసరి. 1975 సంవత్సరం గోదావరి మాతాజీ జీవితంలో మహత్తరము ముఖ్యము అయిన సంవత్సరం. ఆ సంవత్సరం శ్రీ గోదావరి మాతాజీ పవిత్రోత్సవాలు పెద్ద ఎత్తున వైభవయుతంగా జరిగాయి. ఉత్సవాలు జనవరి 14వ రోజు ప్రారంభమై 21 దాకా ఒక వారం రోజులు సాగాయి.
భారతదేశం వివిధ ప్రాంతాల నుండి సాధు సంతుల సన్యాసులు చాలామంది వచ్చారు. బిరారు నుండి గులాబ్ బాబా, నాగపురం నుండి విజయబాబా విచ్చేసినారు. కామ్గావ్ నుండి పాంచలే గాన్స్కర్ మహారాజు, కన్హగంధ నుండి శ్రీ కృష్ణ మాతాజీ గారు శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు ఆకాంక్షిస్తూ సందేశాలు పంపించారు. గోదావరి మాతాజీ విత్తమంత్రి చింతామణిరావు దేశముఖ్ కూడా సందేశం పంపించారు. సాకోరి ఆశ్రమంలో శ్రీ గోదావరి మాతాజీ దీర్ఘాయురారోగ్యముల నిమిత్తమై తీరు సత్కర్మలు జరిగినవి. సప్తసతి గురుచరిత్ర పారాయణలు చాలా పర్యాయాలు జరిగినవి. సత్యనారాయణ పూజలు, రఘురుద్రములు జరిగినవి. మహామృత్యుంజయ జపము, కుమారికా పూజనము జరిగినవి. అన్నదానం చాలా పెద్ద ఎత్తున జరిగింది. యథాప్రకారం సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరిగింది. కన్యకలు సూర్యయజ్ఞం చేసినారు. వివిధ వస్తు సంబరాలతో తులాదానము జరిగినవి. కొబ్బరికాయలు, రాసులు, బెల్లం, అచ్చులు, పోగులు పడినవి. ఇంకా శ్రీ గోదావరి మాతాజీ తల్లి శ్రీ జీజీ గారికి, వయోవృద్ధులైన వాఘే గారికి కూడా తులాభారం జరిగినవి. తులాభారం దృశ్యాలు నయనాభిరామంగా ఉండినవి. ఒకనాడు వేద సరస్సు జరిగినది. వివిధ ప్రాంతాల నుండి వేద పండితులు వచ్చి వారు 4 వేదాల నుండి మంత్రాలు పఠించినారు. వేదగోష్ఠి తర్వాత వేద పండితులు శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యములకై వైదిక మంగళాచరణం చేసినారు. శ్రీ గోదావరి మాతాజీ వేద పండితులకు ధనము, నూతన వస్త్రాలు, నారికేళములు పంపించారు. వేదమూర్తి శ్రీ గార్గే శాస్త్రి గారు తమ అభిప్రాయములు ఒక ఉత్తరంలో ఈ విధంగా తెలిపారు. మేము ఉపాసిని మహారాజుల వారికి నాసిక్ క్షేత్రంలో ఉపాధ్యాయులం. కానీ ఈనాడు పరిస్థితి తారుమారైనది. మేమే శ్రీ ఉపాసిని మహారాజులకు శిష్యులమైనాము. పరంపరయా శ్రీ గోదావరి మాతకు కూడా శిష్యులమైనాము. ఆశ్రమంలో పూజారి నిత్య కార్యక్రమాలు నియమం ప్రకారం ప్రారంభమై సక్రమంగా శాస్త్రోత్తరంగా నిర్ణీత కాలానికే ముగుస్తున్నవి. యజ్ఞాదులు శాస్త్ర విధిని అనుసరించి చక్కగా జరుగుతున్నవి. వేదమంత్ర పఠనం సుస్వరంగా సాగుతున్నది. వేదాలకు, వేద పండితులకు ఇక్కడ ఘనమైన ఆదర గౌరవాలు ఉన్నవి. కన్యకలు తదేక చిత్తంతో హృదయపూర్వకంగా యజ్ఞాలు చేస్తున్నారు. కన్యకల సహకారం మాటలకందనిది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఒక్క మాట అయినా పలకరు. ఇక్కడ వేద పండితులు జరిగే మర్యాద వేరే చోట్ల ధన సమృద్ధి గల సంస్థల వారు కూడా చేయలేరు. వాదిసులైన సంతుల మహత్యం భగవంతుని కంటే గొప్పదని, వారి పావిత్యము, జపము, తపము జగములకు ఉద్ధరిస్తాయని వేద శాస్త్రాలలో ప్రమాణం ఉంది. శ్రీ ఉపాసిని మహారాజుల యొక్క శ్రీ గోదావరి మాత యొక్క అనుగ్రహము, ఆశీస్సులు మేము ఎల్లప్పుడూ కాంక్షిస్తుంటాము. నాసిక్ 22/1/1975. ఇట్లు ఘనాస్ పాటి ఏకనాథ రంగనాయక గార్గే శాస్త్రి. ఒకనాడు సంస్కృత సమ్మేళనం కూడా జరిగింది. పూనా వాస్తవ్యులు పండిత వసంతరావు గాడ్గిల్ దీనికి సంయోజకులు. బరోడా వాస్తవ్యులు పండిత బదరీనాథ శాస్త్రి అధ్యక్షులు. పూనా వాస్తవ్యులు పండిత వెంకట శాస్త్రి జోషి, సుభద్రాతాయి మొదలైన ఆశ్రమం కన్యకులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇది కాక భజన, సంకీర్తనలు, హరికథా గానములు జరిగినవి. శ్రీమతి స్టోన్ సౌరాష్ట్ర, శ్రీ జస్వంత కులకర్ణి ముంబాయి కార్యక్రమాలు చాలా ఆనందదాయకంగా జరిగినవి. శ్రీమతి రాజకుమారి ప్రభావతి రాజే గారి వంశోధనాత్మకము, ఆలోచనాత్మకములైన ఉపన్యాసంలో పండితులు తలలూపించినవి. భిన్న మతాలకు చెందిన చలనచిత్ర ప్రదర్శనలు కూడా జరిగినవి. ఈ సందర్భంలో ఉచిత దంత చికిత్సా శిబిరం కూడా ఏర్పాటు చేశారు. రాజకోట వాస్తవ్యులు డాక్టర్ లాభశంకర్ శుక్లా గారు దీన్ని నేతృత్వం వహించారు. జనవరి 14-17 మధ్య ఈ శిబిరంలో దాదాపు 500 మందికి ఉచిత దంత చికిత్స జరిగినది. అదే సమయంలో ఒక నేత్ర చికిత్సా శిబిరం కూడా నిర్వహించారు. బాలాసాహెబ్ విఖే గారు దీనిని ప్రారంభించినారు. దాదాపు 100 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ తంబే, డాక్టర్ కవిగారు శస్త్రచికిత్సలు చేశారు. అడ్వకేటు భమోరే, డాక్టర్ గంగాధర సహస్రబుద్ధే, డాక్టర్ దేశపాండే మొదలైన వారు ఈ శిబిరం విజయవంతం కావడానికి తోడ్పడినారు. షిరిడి సంస్థానం కోర్టు రిసీవర్ శ్రీ పాఠక్, గణేష్ సహకార
కర్మాగారం సంచాలక మండలి వారు దీనికి సహాయం చేశారు. నేత్ర శిబిరం ముగిసిన తర్వాత శ్రీ మాతాజీ శిబిర నిర్వహణలో తోడ్పడిన వారందరికీ సన్మానం చేశారు. సందర్భోచితంగా పెద్దలు ఉపన్యసించారు. షిర్దీ సంస్థానం కోర్టు రిసీవరు శ్రీ పాఠక్ గారు, సాకోరి సంస్థానం వారు నా చెంతకు వచ్చి నేత్ర చికిత్సా శిబిరానికి వీలైనంత సహాయం చేయవలసిందని నన్ను కోరారు. అయితే ఆనాడు నా ఇష్టదైవం సాయిబాబా కలలో కనపడి, ఇది నా మనవరాలి కార్యం కనుక నీవు చేయవలసినదంతా తప్పక చేయాలి అని ఆదేశించినారు అని గద్గద కంఠంతో అశ్రుపూర్త నేత్రాలతో ఉపన్యసిస్తుంటే శ్రోతలకు గగుర్పాటు కలిగింది. కన్నులు చెమ్మగిల్లనివి. ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆశ్రమం పక్షమున ఇంగ్లీషు, హిందీ, మరాఠీ భాషల్లో స్మారికలు వెలువడినవి. మహారాష్ట్ర పత్రిక ప్రత్యేక సంచికలను ప్రకటించినది. రుద్రవాణి పత్రికా సంపాదకులు శ్రీ కిర్లోస్కర్ గొప్ప సంపాదకీయం వ్రాసినారు. ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ వజ్రోత్సవాలు మహావైభవోపేతంగా అశ్రుతపూర్వంగా జరిగినవి. ఆనాటి పవిత్ర స్మృతులు అసంఖ్యాక భక్తజనుల హృదయ ఫలకాలపై చెరగని ముద్రలుగా నిలిచిపోయినవి. కరవీరం సుంకేశ్వర మఠం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీమద్ శంకరాచార్యుల వారు శ్రీ మాతాజీని జగజ్జననిగా అభివర్ణిస్తూ సమర్పించిన సన్మాన పత్రంలో ఈ విధంగా ఉల్లేఖించినారు. మాతాజీ, మీరు గురుభక్తి తత్పరులు, శ్రీ ఉపాసిని మహారాజుల శిష్యాగ్రగణ్యులు, కన్యా ఆశ్రమానికి ఆభరణం వంటి వారు, నిరంతర తపోధ్యాన నిరతులైన మీరు ప్రాచీన వైదిక ధర్మ నిష్ఠాగరిష్ఠులు, నిస్వార్థ మానవ సేవాపరాయణులు. మీరు సదా సమస్త మానవ శ్రేయస్సునే కోరుతుంటారు. అందువలన మీరు జగజ్జనని బిరుదం ఇవ్వటానికి మేమెంతో సంతోషిస్తున్నాం. 15వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్య మాం ఆశ్రితః తాన్ సర్వేశ్యః కర్మ వినాశనః లభై. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి.